రైట్. సో ఇప్పుడు మనము డిస్కస్ చేసిన టాపిక్స్ ఏమేమి డిస్కస్ చేసాం, అసలు మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అంటే ఏంటి, పాజిటివ్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అంటే ఏంటి, నెగిటివ్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అంటే ఏంటి, ఆ తర్వాత బేరింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, బేరింగ్ సిస్టమ్లో హోల్ సర్కిల్ బేరింగ్ సిస్టమ్ అంటే ఏంటి, క్వాడ్రంటల్ బేరింగ్ సిస్టమ్ అంటే ఏంటి, అండ్ క్వాడ్రంటల్ బేరింగ్ సిస్టమ్ హోల్ సర్కిల్కి ఎలా కన్వర్ట్ చేయాలి, ఆర్ హోల్ సర్కిల్ తెలిసినప్పుడు క్వాడ్రంటల్కి ఎలా కన్వర్ట్ చేయాలి. సో ఇవన్నీ చూసాం. దీని రిలేటెడ్ కొన్ని ఇంపార్టెంట్ కాంపిటేటివ్ బిట్స్ అనేది డిస్కస్ చేద్దాం. లెట్ us see this. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మ్యాగ్నెటిక్ బేరింగ్ ఆఫ్ ఎ లైన్ ఏబి, మ్యాగ్నెటిక్ బేరింగ్ ఆఫ్ లైన్ ఏబి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? సౌత్ 30 degrees వెస్ట్, అండ్ క్యాల్కులేట్ ద ట్రూ బేరింగ్ ఇఫ్ డిక్లినేషన్ 5 degrees ఈస్ట్ ఇచ్చాడు. సో ఆప్షన్స్ ఇచ్చాడు, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డి. మనం ఏం చేద్దాం? ట్రావర్స్ డ్రా చేద్దాం దీనికి. ఓకే, సో ఫస్ట్ సేమ్ ఇందాక చెప్పినట్టు ట్రావర్స్ డ్రా చేద్దాం. ఇక్కడ చూడండి, నేను డ్రా చేస్తున్నా. ట్రూ మెరిడియన్ నార్త్, ట్రూ మెరిడియన్ యొక్క ఈస్ట్, ట్రూ మెరిడియన్ యొక్క సౌత్ అండ్ ట్రూ మెరిడియన్ యొక్క వెస్ట్ డ్రా చేసేసాం. బాగా తర్వాత వేరే కలర్ తీసుకుంటున్నాను టు రిప్రజెంట్ మ్యాగ్నెటిక్ మెరిడియన్. ఇప్పుడు చెప్పండి, 5 degrees ఈస్ట్ ఉంది డిక్లినేషన్. 5 degrees ఈస్ట్ ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ మెరిడియన్ అనేది ఇటువైపు వేయాలా ఇటువైపు వేయాలా? మనం చదువుకున్న కాన్సెప్ట్ ప్రకారంగా చెప్పండి. ఎస్, మీరు ఎటువైపు వేస్తారు? ఈస్ట్ సైడ్ వేస్తారు, ఎందుకంటే 5 degrees ఈస్ట్ అనేది కాబట్టి. సో మనం మ్యాగ్నెటిక్ మెరిడియన్ ఎటువైపు వస్తుంది? సమ్వేర్ హియర్ మనకు వచ్చేది. కరెక్టా? ఇది మ్యాగ్నెటిక్ మెరిడియన్ యొక్క నార్త్ని రిప్రజెంట్ చేస్తుంది, ఇది మ్యాగ్నెటిక్ మెరిడియన్ యొక్క సౌత్ని రిప్రజెంట్ చేస్తుంది. సిమిలర్లీ ఇక్కడ ఇలా డ్రా చేయగలిగితే ఇది మ్యాగ్నెటిక్ మెరిడియన్ యొక్క ఈస్ట్ని రిప్రజెంట్ చేస్తుంది, ఇది మ్యాగ్నెటిక్ మెరిడియన్ యొక్క వెస్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇలా కంప్లీట్గా మీరు డ్రా చేసుకోగలిగితే కనుక చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మన మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ని డ్రా చేద్దాం. మన మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ ఎంత అని చెప్పారండి? 5 degrees. ఇది వచ్చేసి 5 degrees ఈస్ట్ వైపు ఉంది కాబట్టి 5 degrees ఈస్ట్. సరే, ఈ క్వశ్చన్లో మనకి ఏమేమి అడిగాడు? మ్యాగ్నెటిక్ బేరింగ్ ఆఫ్ ది లైన్ ఇచ్చాడు. మ్యాగ్నెటిక్ బేరింగ్ ఆఫ్ ది లైన్ ఏబి, మ్యాగ్నెటిక్ బేరింగ్ ఆఫ్ లైన్ ఏబి ఎంత? సౌత్ 30 degrees వెస్ట్, అండ్ క్యాల్కులేట్ ద ట్రూ బేరింగ్. ట్రూ బేరింగ్ ఏంటో కనుక్కోమన్న. ట్రూ బేరింగ్ అనేది క్వశ్చన్ మార్క్. ఇక్కడ మ్యాగ్నెటిక్ బేరింగ్ ఇచ్చారు. ఎంత ఇచ్చారు? సౌత్ 30 degrees వెస్ట్ ఇచ్చారు. ఓకే, అండ్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ ఇచ్చారు, అది 5 degrees ఈస్ట్ ఇచ్చారు. ఇలా. ఓకే, సో ఫార్ములా ఏంటి అనేది మీరు ఏం చూడకండి, ట్రావర్స్ డ్రా చేయండి, ఆటోమేటిక్గా మనకి ఆన్సర్స్ వస్తాయి. చూద్దాం. సో ఇక్కడ 5 degrees ఇది వచ్చేసింది, బాగానే ఉంది. మనకి మెయిన్గా మ్యాగ్నెటిక్ బేరింగ్ ఇచ్చాడు. ఇక్కడ మ్యాగ్నెటిక్ బేరింగ్ చూడండి మీరు ఎంత ఇచ్చారు? సౌత్ 30 degrees వెస్ట్. మ్యాగ్నెటిక్ బేరింగ్ సౌత్ 30 degrees వెస్ట్ అంటే సౌత్ వెస్ట్ అంటే ఇక్కడ కదా. మన సర్వే లైన్ ఎక్కడ ఉంది? ఇప్పుడు సర్వే లైన్ డ్రా చేద్దాం. ఓకే, సర్వే లైన్ లెటర్సే ఎల్లోతో చూపిస్తాను. ఇక్కడ సర్వే లైన్ ఉంది మనకి. సౌత్ 30 degrees వెస్ట్ అన్నాడు. చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇది సర్వే లైన్. సర్వే లైన్ ఇక్కడ ఉంది. ఓకే, సర్వే లైన్కి మనకి మ్యాగ్నెటిక్ బేరింగ్ ఇచ్చారు. మ్యాగ్నెటిక్ బేరింగ్ ఎంత ఇచ్చారు చెప్పండి? ఈ బేరింగ్ ఇచ్చారు. మ్యాగ్నెటిక్ బేరింగ్ అంటే తెలుసు కదా, మ్యాగ్నెటిక్ మెరిడియన్ నుంచే తీసుకుంటాం. సో ఎంత ఇచ్చారు? సౌత్ 30 degrees వెస్ట్ అంటే 30 degrees అండి. 30 degrees కదా. చూడండి ఇమేజ్ మంచిగా, ఎందుకంటే మీకు గుర్తుంది కదా, ఎప్పుడైనా కానీ ఇలా డైరెక్షన్స్తో ఇచ్చాడంటే ఏంటి? సౌత్ 30 degrees వెస్ట్ కదా. అందుకే నేను సౌత్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ మెరిడియన్ నుంచి డ్రా చేశాను సర్వే లైన్కి. ఓకే, అలా థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది మనకి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఈ ఇమేజ్ ప్రకారంగా ఇది 5 degrees అయినప్పుడు ఆబ్వియస్లీ ఇది కూడా ఎంత ఉంటుందండి? 5 degrees ఉంటుందా? 5 degrees ఉంటుంది. సో ఇప్పుడు చెప్పండి, మన క్వశ్చన్లో అడిగింది ఏంటి? ట్రూ బేరింగ్. ట్రూ బేరింగ్ అంటే ఏంది? ట్రూ మెరిడియన్కి అండ్ సర్వే లైన్కి మధ్యలో వచ్చే యాంగిల్. ఇప్పుడు నేను ఈ యాంగిల్ని కెన్ ఐ కాల్ ఇట్ యాజ్ ట్రూ బేరింగ్? ట్రూ బేరింగ్ ఇదేనా ఇమేజ్లో? సో ట్రూ బేరింగ్. సో ఇప్పుడు చెప్పండి, ట్రూ బేరింగ్ ఎంత అయిపోయింది అక్కడ? కెన్ ఎనీవన్ సే ట్రూ బేరింగ్ ఈజ్ హౌ మచ్? కెన్ ఐ సే ఇట్ యాజ్ సౌత్ 35 degrees వెస్ట్. కరెక్టా? సౌత్ 35 degrees వెస్టా? సింపుల్గా చూడండి. ఓకే, సో ఇలా మీరు ట్రావర్స్ డ్రా చేయగలిగితే కనుక మీ ఆన్సర్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. చాలా చాలా సింపుల్ ఆన్సర్. ట్రావర్స్ని మంచిగా చూడండి, మీరు జాగ్రత్తగా చూస్తే మీ ఆన్సర్స్ తెలుస్తాయి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి మనకి? ఆప్షన్ చూడండి. ఇప్పుడు ఆప్షన్ ఏ, నార్త్ 25 degrees ఈస్ట్, నార్త్ 35 degrees ఈస్ట్, సౌత్ 25 degrees వెస్ట్, సౌత్ 35 degrees వెస్ట్. సో ఆన్సర్ ఏంటి? సౌత్ 35 degrees వెస్ట్. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి చాలాసార్లు అడుగుతారు. చాలామంది పిల్లలు ఏం చేస్తారు, దీన్ని ఈ ట్రావర్స్ డ్రా చేయకపోకుండా ఏం చేస్తారు, మళ్ళీ దాన్ని కన్వర్ట్ చేస్తారు. దేనిలోంచి? హోల్ సర్కిల్ బేరింగ్కి కన్వర్ట్ చేసి తీసుకురావడం. అలా కూడా టఫ్ అయిపోతుంది. అలా చేయకండి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హోప్ యూ అండర్స్టూడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, if the magnetic bearing of a line is 48 degrees 24 minutes and the magnetic declination is 5 degrees 38 minutes east, then the true bearing is. Again మళ్ళీ ట్రావర్స్ డ్రా చేయండి. ఫస్ట్ ట్రావర్స్. ఓకే, కావాలంటే ఇక్కడ డ్రా చేద్దాం మీకు ప్రాపర్గా కనబడడానికి. సో ట్రూ మెరిడియన్ యొక్క నార్త్, ట్రూ మెరిడియన్ యొక్క ఈస్ట్, ట్రూ మెరిడియన్ యొక్క సౌత్,
ట్రూ మెరిడియన్ యొక్క వెస్ట్. ఇప్పుడు మన యొక్క మ్యాగ్నెటిక్ మెరిడియన్ డ్రా చేద్దాం. మ్యాగ్నెటిక్ మెరిడియన్ డ్రా చేయాలంటే ఫస్ట్ అది డిక్లినేషన్ ఈస్టా డిక్లినేషన్ వెస్టా చూడండి. డిక్లినేషన్ ఈస్ట్ ఉంది. డిక్లినేషన్ ఈస్ట్ కాబట్టి మ్యాగ్నెటిక్ మెరిడియన్ ఇటువైపు వేయాలా ఇటువైపు వేయాలా, లెఫ్ట్లో వేయాలా రైట్లో వేయాలా, రైట్ ఇటువైపు వేయాలి. సో కాబట్టి ఇదిగోండి ఇలా రిప్రజెంట్ చేద్దాం. ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ మెరిడియన్ యొక్క నార్త్, ఓకే, అండ్ ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ మెరిడియన్ యొక్క సౌత్. సిమిలర్లీ ఇది వచ్చేసి మనకి మ్యాగ్నెటిక్ మెరిడియన్ యొక్క ఈస్ట్, ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ మెరిడియన్ యొక్క వెస్ట్. ఫస్ట్ ఇవి డ్రా చేసేసుకుందాం, ఓకే. తర్వాత ఇప్పుడు మనకి ఇచ్చిన డేటా అనేది రిప్రజెంట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు మనకి, డిక్లినేషన్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, ఇది ఎంత ఇచ్చాడు, 5 degrees 38 minutes ఇచ్చాడు ఈస్ట్, ఓకే, 5 degrees 38 minutes ఈస్ట్. తర్వాత మ్యాగ్నెటిక్ బేరింగ్ ఆఫ్ ది లైన్ ఎంత, 48 degrees 24 minutes అన్నాడు. సర్వే లైన్ 48 degrees 24 minutes. ఇది ఏంటిది, మ్యాగ్నెటిక్ బేరింగ్. మ్యాగ్నెటిక్ బేరింగ్ అంటే ఏంటి, మన మ్యాగ్నెటిక్ మెరిడియన్ నుంచి సర్వే లైన్కి వచ్చే యొక్క బేరింగ్. సో అది 48 అంటే ఆబ్వియస్లీ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఫస్ట్ క్వాడ్రంట్లో కాబట్టి నేను సర్వే లైన్ని ఎల్లోతో చూపిస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ క్వాడ్రంట్ కదా, సమ్వేర్ ఇక్కడ వస్తుంది మనకి సర్వే లైన్, చూడొచ్చు. ఇది సర్వే లైన్, ఇది సర్వే లైన్, ఓకే. సో ఇక్కడ ఇప్పుడు చూడండి, కెన్ ఐ కాల్ దిస్ వన్ యాజ్ మై మ్యాగ్నెటిక్ బేరింగ్. మ్యాగ్నెటిక్ మెరిడియన్ నుంచి సర్వే లైన్ ఎంత ఇచ్చాడు, 48 degrees 24 minutes, ఓకే, 24 minutes. ఇదేంటి మనకి పర్పల్తో రాసింది ఏంటిది, మ్యాగ్నెటిక్ డిక్లినేషన్. సో చూడొచ్చు మీరు క్లియర్గా, ట్రూ మెరిడియన్ నుంచి మ్యాగ్నెటిక్ మెరిడియన్ల మధ్యలో వచ్చే యాంగిల్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్. అది ఈస్ట్ అన్నాడు కాబట్టి నేను ఈస్ట్ వైపులో మ్యాగ్నెటిక్ మెరిడియన్ చూపించాను. ఆ తర్వాత సర్వే లైన్ ఎంత ఇచ్చాడు మనకు, 48 degrees 24 minutes అనేది మ్యాగ్నెటిక్ బేరింగ్. సో మ్యాగ్నెటిక్ మెరిడియన్ నుంచి సర్వే లైన్కి 48 degrees 24 minutes అనేది మ్యాగ్నెటిక్ బేరింగ్ కింద రిప్రజెంట్ చేశాను. సో చూడొచ్చు మీరు, నేను మ్యాగ్నెటిక్ బేరింగ్ని చూపించేశాను యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ని చూపించేశాను. మిగిలింది ఏంటి, ట్రూ బేరింగ్ ఎలా కనుక్కోవాలి. సో మీరు చెప్పండి, ఇప్పుడు ట్రూ బేరింగ్ ఫార్ములా కాకుండా డైరెక్ట్ చెప్పండి ఇమేజ్లో. ట్రూ బేరింగ్ అంటే ఇప్పుడు లెట్ అస్ సే మనం ఏ కలర్ తీసుకుందాం ఇక్కడ, లెట్ అస్ గో విత్ లైట్ గ్రీన్. సో ఒకసారి చూద్దాం, ఈ ట్రూ మెరిడియన్ నార్త్ నుండి ఈ సర్వే లైన్ వరకు ఇదంతా నేను ట్రూ బేరింగ్ అనొచ్చా, ట్రూ బేరింగ్ అనొచ్చా. ఇప్పుడు చూడండి ఈ పిక్చర్ నుంచి ట్రూ బేరింగ్ ఈక్వల్ టు, కెన్ ఐ రైట్ ఇట్ యాజ్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ ప్లస్ మ్యాగ్నెటిక్ బేరింగ్. ఇమేజ్ ప్రకారం కరెక్టా. సో అది ఎంత అవుతుంది చెప్పండి మీకు, 5 degrees 38 minutes ప్లస్ 48 degrees 24 minutes. క్లబ్ చేస్తే ఇక్కడ ఇంపార్టెంట్, ఓకే. ఆ క్లబ్బింగ్ కూడా నేను చూపిస్తాను. సబ్మిషన్ ఎలా చేస్తామంటే ఒకసారి ఇక్కడ చూద్దాం. 5 degrees 38 minutes, ఫైన్. నెక్స్ట్ ప్లస్ 48 degrees ఎంత అండి మినిట్స్, 24 minutes. చెప్పండి ఇది ఎంత అవుతుంది, ఇది 2 1 ఎంత అయిపోయింది మనకి, 6 మొత్తం ఎంత అయిపోయింది, 4 6 62 minutes. 62 minutes ఇది ఎంత అవుతుంది మనకి, 53 degrees 62 minutes. కానీ దీన్ని ఎలా రాస్తాం మనము, చూడండి ఇక్కడ 53 degrees 62 minutes ఈజ్ నథింగ్ బట్ బేసికల్లీ దీన్ని స్ప్లిట్ చేయొచ్చుగా, నేను 60 minutes ప్లస్ 2 minutes లాగా స్ప్లిట్ చేయొచ్చు. అప్పుడు ఎంత అవుతుంది నాకు, 60 minutes ఈజ్ నథింగ్ బట్ 1 degree, అగైన్ 1 degree, ఓకే, 1 degree. కాబట్టి 53 degree 1 degree మొత్తం ఎంత అయింది, 54 degrees 2 minutes. సో కాబట్టి నా ఆన్సర్ ఎంత, దీన్ని క్లబ్ చేస్తే 54 degrees 2 minutes. సో దిస్ ఈజ్ మై ట్రూ బేరింగ్. సో ఒకసారి మంచిగా ఫోకస్ చేయండి, క్వశ్చన్ని క్లియర్గా చూడండి. ఇప్పుడు ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ 43 degrees 02 minutes కాదు కదా, ఇది తప్పు. ఆప్షన్ బి చూడండి 42 46 minutes, అది తప్పు. 54 degrees 02 minutes, అది కరెక్ట్. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్, ఆప్షన్ బి ఈజ్ రాంగ్ అండ్ ఆప్షన్ డి ఈజ్ రాంగ్. సో దిస్ ఈజ్ హౌ వీ క్యాలిక్యులేట్ ద ట్రూ బేరింగ్. సో ఇక్కడ నేను ఎక్కడ కూడా ఫార్ములా బై హెడింగ్ చెప్పట్లేదు మీకు చెప్పేది ఏంటి, మీరు ట్రావెల్స్ డ్రా చేయండి. ట్రూ మెరిడియన్ యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటిక్ మెరిడియన్ యొక్క క్వాడ్రంట్స్ డ్రా చేసేయండి. దాని ప్రకారంగా మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ ఈస్ట్ వైపు ఉందా వెస్ట్ వైపు ఉందా దాని బేసిస్ పైన డ్రా చేసేయండి. అండ్ మ్యాగ్నెటిక్ బేరింగ్ ఇచ్చాడా ఆర్ ట్రూ బేరింగ్ ఇచ్చాడా దాని ప్రకారంగా మనం డ్రా చేసేసుకుంటే, ట్రావెల్స్ డ్రా చేస్తే ఆటోమేటిక్గా ఆన్సర్స్ వచ్చేస్తాయి ఇలా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, the whole circle bearing corresponds to south 25 degrees 15 minutes east is equal to. సో ఇక్కడ ఏం చెప్పాడు, హోల్ సర్కిల్ బేరింగ్ లో సౌత్ 25-15 minutes ఈస్ట్ ఉంది. దాన్ని నేను కనుక రాయగలిగితే హోల్ సర్కిల్ బేరింగ్ లో ఆప్షన్ ఏది కరెక్ట్ అని చెప్పాడు. మనకి ఇచ్చింది ఇది ఏంటి, రెడ్యూస్డ్ బేరింగ్. రెడ్యూస్డ్ బేరింగ్ కదా డైరెక్షన్స్ రిప్రజెంట్ చేస్తారు. సో రెడ్యూస్డ్ బేరింగ్ ఎంత ఇచ్చాడు, సౌత్ 25-15 ఈస్ట్ అన్నాడు. సో దాన్ని ఒకవేళ నేను హోల్ సర్కిల్లో రాయగలిగితే ఎంత ఉంటుంది. అగైన్ మళ్ళీ ట్రావెల్స్ డ్రా చేద్దాం మనం. ఓకే, సో ఎంతసేపు మనం ట్రావెల్స్, ఫోకస్ ఆన్ ట్రావెల్స్. ఓకే, సో ఫస్ట్ చూద్దాం మనం ఏంటి ఇక్కడ, నార్త్ సౌత్ ఈస్ట్
వెస్ట్. ఓకే, ఫస్ట్ డ్రా చేసేసాను, రైట్, బాగానే. తర్వాత ఏమన్నాడు, మన యొక్క సర్వే లైన్కి క్వాడ్రంట్ ఇచ్చాడు, ఏది సౌత్లో ఇచ్చాడు. సపోజ్ సర్వే లైన్ డ్రా చేద్దాం. సర్వే లైన్ ఎక్కడ ఉండొచ్చు, సౌత్ 25-15 ఈస్ట్ అన్నాడు. సౌత్ 25-15 ఈస్ట్ అంటే సర్వే లైన్ ఇక్కడే ఉంటుందా, చూడండి సర్వే లైన్ ఇదే అవుతుందా, సర్వే లైన్ ఎంత అండి ఇది, వాట్ ఈస్ దిస్ వన్, లెట్ us say పర్పుల్లో చూపిద్దాం. ఇది ఎంత ఇచ్చాడు, 25 degrees 15 minutes, 25 degrees 15 minutes. ఇది మన సర్వే లైన్కి మనకు వచ్చిన క్వాడ్రంటల్ బేరింగ్. ఇప్పుడు మనం అడిగేది హోల్ సర్కిల్ బేరింగ్లో ఎంత. సో ఇప్పుడు జనరల్లీ హోల్ సర్కిల్ అంటే ఏంటంటే మనకి ఏం తెలుసు, ఖచ్చితంగా అది నార్త్ నుంచే తీసుకోవాలి అండ్ క్లాక్ వైజ్లోనే తీసుకోవాలి. ఇది నా WCB అవుతుంది, కరెక్టా. ఇక్కడ ఇది మన రెడ్యూస్ బేరింగ్, ఇలా తీసుకున్నాం. సో యూ కెన్ సీ దిస్ వాజ్ RB రెడ్యూస్డ్ బేరింగ్ అండ్ నేను బ్లాక్తో చూపిస్తుంది WCB. ఇప్పుడు చెప్పండి, దీంట్లో WCB కావాలంటే ఏం చేయాలి, ఇది కంప్లీట్గా నార్త్ నుండి ఇక్కడ సౌత్ వరకు కంప్లీట్గా క్యాన్ సే ఇట్ యాజ్ 180 degrees. సో ఇప్పుడు చెప్పండి, WCB క్యాన్ బి టేకెన్ యాజ్ ఫ్రమ్ దట్ ఇమేజ్, యూ టెల్ మీ వాట్ ఈస్ దట్. WCB క్యాన్ బి టేకెన్ యాజ్, కెన్ ఐ రైట్ ఇట్ యాజ్ 180 minus RB. వాట్ ఈస్ 180 minus RB? వాట్ ఈస్ ద RB గివెన్, RB ఎంత అండి, 25 degrees 15 minutes. ఇది మైనస్ చేస్తే మనకి WCB వస్తుంది. ఈ మైనస్ చేసేది కూడా ఒకసారి ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాను చూడండి. 180 degrees 0 minutes, దీంట్లో చేతి తీయాలి మనం 25 degrees 15 minutesని తీయాలి. సో ఇప్పుడు చెప్పండి, మనం క్యారీ ఓవర్ తీసుకుంటే కనుక ఇది 179 degrees అయిపోతుంది, ఇది 60 minutes అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఎంత, 45 minutes అవుతుంది. 179 కాబట్టి 451 154 45. సో కాబట్టి మన ఆన్సర్ ఏంటి, 154 degrees 45 minutes. సో దిస్ ఈజ్ మై WCB 154 45. చూడొచ్చు హోల్ సర్కిల్ బేరింగ్. ఇప్పుడు ఆప్షన్స్ చూడండి, ఆప్షన్ ఏ 115 15, ఆప్షన్ బి 154 45, ఆప్షన్ సి 205 15, ఆప్షన్ డి 335 45. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్, 154 degrees 45 minutes. సో చాలా సింపుల్, నేను చెప్పేది మీకు అర్థమైంది అనుకుంటా. ట్రావెల్ ఇప్పుడు కూడా మీరు డిపెండ్ అవ్వాల్సింది ట్రావెల్స్ పైన. సో RB ఏమి ఇచ్చాడు, ఆ తర్వాత WCB ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేస్తున్నాం, దాని ప్రకారంగా మీరే ఫార్ములా క్రియేట్ చేసుకోవచ్చు. ట్రావెల్స్ గీస్తే ఫార్ములా ఇది వచ్చేస్తుంది, బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఇఫ్ ద డిక్లినేషన్ ఈస్ 5 degrees 40 minutes వెస్ట్, డిక్లినేషన్ వెస్ట్ లో ఇచ్చాడు ఇక్కడ, అండ్ ట్రూ బేరింగ్ ఆఫ్ ది లైన్, ట్రూ బేరింగ్ ఇచ్చాడు, మ్యాగ్నెటిక్ బేరింగ్ ని కనుక్కోమంటున్నాడు మళ్ళీ. సో మళ్ళీ ఏం చేద్దాం, మనం సింపుల్ గా వెళ్దాం. ఫస్ట్ మనం క్వాడ్రంట్స్ డ్రా చేసుకుందాం. ఓకే, ట్రూ మెరిడియన్ యొక్క నార్త్, దెన్ ట్రూ మెరిడియన్ యొక్క సౌత్, అలానే ట్రూ మెరిడియన్ యొక్క ఈస్ట్ అండ్ ట్రూ మెరిడియన్ యొక్క వెస్ట్. ఫస్ట్ ఇవి డ్రా చేసాం, దెన్ గ్రీన్తో మళ్ళీ ఏం చేద్దాం, మనం మ్యాగ్నెటిక్ మెరిడియన్ని డ్రా చేద్దాం. ఇప్పుడు చెప్పండి, మ్యాగ్నెటిక్ మెరిడియన్ నేను ఎటువైపు డ్రా చేయాలి, ఇటు ట్రూ మెరిడియన్కి రైట్ సైడ్లో డ్రా చేయాలా, లెఫ్ట్ సైడ్లో డ్రా చేయాలా. లుక్ అట్ ది క్వశ్చన్. సో దే సైడ్ డిక్లినేషన్ ఇస్ 5 degrees 40 minutes వెస్ట్, 40 minutes వెస్ట్ అన్నాడంటే ఇటువైపు, కాబట్టి ఇలా వేయాలి మీరు. సో దిస్ ఈస్ magnetic meridians north, this will represent magnetic meridians south, and obviously మనకి ఏమొస్తుంది, లెఫ్ట్ కాబట్టి ఇక్కడ వస్తుంది. ఓకే, సమ్వేర్ ఇక్కడ. సో దిస్ బికమ్స్ యువర్ magnetic meridians east and this becomes your magnetic meridians west. సో ఫస్ట్ ఇలా మీరు రెండు క్వాడ్రంట్స్ని డ్రా చేసేసుకోండి. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన డాటాని రిప్రజెంట్ చేద్దాం. ఒకసారి వాళ్ళ డాటా ఏమి ఇచ్చారో చూద్దాం. ఓకే, సో బ్లాక్తో రిప్రజెంట్ చేస్తున్నా. ఏది ఇది, డిక్లినేషన్. ఇదిగోండి, ఇదే కదా డిక్లినేషన్. ఇది ఎంత అండి, ఇది 5 degrees 40 minutes వెస్ట్ వైపులో చూపించాను కాబట్టి ఇది మన మ్యాగ్నెటిక్ డిక్లినేషన్. ఓకే, బాగుంది. నెక్స్ట్ ట్రూ బేరింగ్ ఆఫ్ ది లైన్. ట్రూ బేరింగ్ ఆఫ్ ది లైన్ ఎంత ఇచ్చాడు, సౌత్ 25 degrees 20 minutes ఈస్ట్, అంటే సౌత్ ఈస్ట్లో ఉంది మనకి ట్రూ బేరింగ్ అనేది, సౌత్ ఈస్ట్లో ఉంది. సో సర్వే లైన్ ఎల్లోతో చూపిద్దాం. సౌత్ ఈస్ట్ అంటే ఇక్కడే కదా, సౌత్ ఈస్ట్ సమ్వేర్ ఇక్కడ. సో ఇప్పుడు సర్వే లైన్ ఇక్కడ ఉంది, ఇది సర్వే లైన్ అండ్ దాని యొక్క బేరింగ్ ఎంత ఇచ్చాడు, 25, అంటే ఇదిగోండి ఇక్కడి నుండి, సౌత్ నుంచి ఇక్కడి నుండి ఇది రెడ్యూస్డ్ బేరింగ్ ఎంత ఇచ్చాడు, 25 degrees 20 minutes. ఇది ఏంటంటే ట్రూ బేరింగ్ మనకి ఇచ్చింది, అందుకే నేను ట్రూ నుంచి డ్రా చేశాను చూడొచ్చు. ఓకే, ఇది నా ట్రూ బేరింగ్.
ట్రూ బేరింగ్ 25 degrees 20 minutes. ఒకసారి ఇక్కడ రాద్దాం. మనకి ఇచ్చింది ఏంటి, మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ ఇచ్చారు 5 degrees 40 minutes వెస్ట్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రూ బేరింగ్ ఇచ్చారు. ట్రూ బేరింగ్ ఎంత, సౌత్ 25. సో సౌత్ 25 degrees 20 minutes ఈస్ట్. ఓకే, సో ఇవి రాసుకున్నాం. మనకు అనుకోమనేది ఏంటి, మ్యాగ్నెటిక్ బేరింగ్. మ్యాగ్నెటిక్ బేరింగ్ అనేది మనకు క్వశ్చన్ మార్క్. సో ఇమేజ్ కరెక్ట్ ఉందా ఫస్ట్ చూసుకోండి. ఇక్కడ మళ్ళీ ఫస్ట్ నేను 2 మెరిడియన్స్ డ్రా చేసేసాను, 2 కూడా క్వాడ్రంట్స్ డ్రా చేశాను. ఆ తర్వాత మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ డ్రా చేసుకున్నాను అండ్ ట్రూ బేరింగ్ డ్రా చేసుకున్నాను. మనం అడిగింది మ్యాగ్నెటిక్ బేరింగ్. సో ఈ క్వశ్చన్లో మ్యాగ్నెటిక్ బేరింగ్ అడిగాడంటే పర్పుల్తో చూపిస్తున్నాను. మనం అడిగింది ఏంటి, ఇదిగోండి ఈ యాంగిల్ అడిగాడు. ఈ యాంగిల్ ఎంత, దీన్నే మనం మ్యాగ్నెటిక్ బేరింగ్ అంటాం. చూడొచ్చు ఈ బేరింగ్ ఎంత ఉండొచ్చు అని అడిగాడు అనమాట. ఓకే, సో ఒక్కసారి ఫోకస్ చేసినట్లయితే ఇది 5 degrees ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఇది కూడా ఎంత ఉంటుంది మనకి, ఇదిగోండి ఇది కూడా ఎంత ఉంటుంది, ఇది కూడా ఖచ్చితంగా ఎంత ఉంటుంది మనకి 5 degrees 40 minutes కదా ఉండేది. చూడండి 5 degrees 40 minutes ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు చెప్పండి ఈ ఇమేజ్ ప్రకారంగా మ్యాగ్నెటిక్ బేరింగ్ కావాలంటే, magnetic bearing, can I write it as magnetic bearing is equal to, can I write it as 25 degrees 20 minutes minus 5 degrees 40 minutes ఇలా రాయొచ్చా? చూడండి అంతే కదా. ఇమేజ్లో చూడండి ఈ బ్లూ కలర్ దాంట్లోంచి నేను ఈ బ్లాక్ కలర్ది తీసేస్తే నాకు ఈ పర్పుల్ కలర్ వస్తుందా లేదా చూసుకోండి. ఓకే, సో అలా నాకు మ్యాగ్నెటిక్ బేరింగ్ వస్తుంది. కానీ డైరెక్షన్స్ రిప్రజెంట్ చేయాలి. అది కూడా ఎందులో ఉంటుంది, సౌత్ ఈస్ట్ మధ్యలో ఉంది, మీరు చూసుకోవచ్చు. ఓకే, సో ఒకసారి దాన్ని క్యాన్సిల్ అవుట్ చేద్దాం. చెప్పండి అది ఎంత, 25 degrees అండ్ 20 minutes లోంచి ఏం తీయాలి, 5 degrees 40 minutes తీయాలి. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే 20 minutes లోంచి 40 minutes తీస్తామా, తీయలేం. కాబట్టి ఇక్కడ నుంచి ఒక డిగ్రీ బారో తీసుకుంటాం, 24 degrees. సో దీస్ విల్ బికమ్ ఒక 60 minutes యాడ్ అయిపోతుంది కాబట్టి దిస్ విల్ బికమ్ 80. సో 80 minutesలో 40 పోతే 40 minutes, 24 నుంచి ఇది పోతే ఎంత అండి 19. సో 19 degrees 40 minutes. ఓకే, 19 degrees 40 minutes. సో I can write my magnetic bearing as how much, 19 degrees 40 minutes. కానీ డైరెక్షన్స్ ఏంటివి, సౌత్ ఈస్ట్, మీరు చూసుకోవచ్చు సౌత్ ఈస్ట్ మధ్యలో ఉంది. సో సౌత్ ఈస్ట్. సో ద ఆన్సర్ ఈజ్ సౌత్ 19 degrees 40 minutes ఈస్ట్. సో ఇప్పుడు ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ సౌత్ 1940 degrees ఈస్ట్, సౌత్ 31 degrees ఈస్ట్, సౌత్ 20 degrees ఈస్ట్, సౌత్ 90 degrees 40 minutes వెస్ట్. సో ఆప్షన్ ఏంటి, ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్, సౌత్ 19 degrees 40 minutes ఈస్ట్. సో డిక్లినేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎలా ఇచ్చినా కానీ మీరు ట్రావర్స్ డ్రా చేయగలిగితే కనుక మీ ఆన్సర్స్ చాలా సింపుల్గా చేసేయవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ద హోల్ సర్కిల్ బేరింగ్ ఆఫ్ లైన్ ఓపీ అండ్ ఓక్యూఆర్, హోల్ సర్కిల్ బేరింగ్ ఓపీ అండ్ ఓక్యూకి ఎంత ఉన్నాయనేది ఇచ్చాడు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఇంక్లూడెడ్ యాంగిల్, ఇంక్లూడెడ్ యాంగిల్ క్యూఓపీ కావాలి. సో ఒకసారి మళ్ళీ ఇక్కడ మనం డ్రా చేసుకుందాం ఫస్ట్. ఓకే, సో ఏమి ఇచ్చాడు, ఓపీ అండ్ ఓక్యూ యొక్క హోల్ సర్కిల్ బేరింగ్స్ ఇచ్చాడు. హోల్ సర్కిల్ బేరింగ్ ఇచ్చాడంటే మనం ఇలా రాసుకున్నాం, ఇది నార్త్, సౌత్, ఈస్ట్, ఇది వెస్ట్ డ్రా చేసుకున్నాం కదా. మనం ఫస్ట్ ఏం చేద్దాము, వేరే కలర్ తీసుకొని ఫస్ట్ ఓపీ ఎక్కడ వస్తుందో డ్రా చేద్దాం. ఓకే, ఓపీ. సో ఓపీ ఎక్కడ ఉందండి, ఓపీ యొక్క ఆన్సర్ ఎంత, ఇదిగోండి 1850. 1850 అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో వస్తుంది. సో లెట్ ఇట్ బి, దిస్ ఈజ్ మై ఓపీ, ఓపీ. సో దీని ఆన్సర్ ఎంత, మనకి ఎంత ఇచ్చాడు, దిస్ ఈజ్ 18 degrees 15 minutes ఓపీ. అండ్ నెక్స్ట్ వన్ ఓక్యూ. ఓక్యూ ఈజ్ హౌ మచ్, 335. 335 అంటే ఇట్ వుడ్ బీ ఇన్ 4th quadrant, somewhere here this becomes your OQ. అండ్ దీని యాంగిల్ ఎంత ఇచ్చింది మనకి, ఇట్ హాస్ గివెన్ as 3, నార్త్ నుంచే తీసుకుంటాం కదా హోల్ సర్కిల్ కాబట్టి ఇక్కడి నుండి కంప్లీట్గా ఇదంతా ఎంత అండి 335 degrees 45 minutes ఈ క్వశ్చన్స్ ఇచ్చారు. ఓకే, సో చూడొచ్చు మీరు ఓపీ యొక్క బేరింగ్ 1815 అండ్ ఓక్యూ యొక్క బేరింగ్ 335/45. సో మనం అడిగింది ఏంటి, వాట్ ఈస్ దట్ దే ఆర్ ఆస్కింగ్ హియర్, దే ఆర్ ఆస్కింగ్ టు క్యాలిక్యులేట్ దిస్ యాంగిల్ ఆఫ్ క్యూఓపీ, నథింగ్ బట్ ఈ యాంగిల్ ఎంత, ఇదిగోండి ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత, ఈ యాంగిల్ అడిగారు. యాంగిల్ క్యూఓపీ హౌ మచ్ ఇస్ దిస్ అని అడిగారు. ఓకే, సో హౌ టు సాల్వ్ దిస్, ఇట్ ఈస్ వెరీ ఫేర్ ఫ్రమ్ ది పిక్చర్. ఒక్కసారి ఈ పిక్చర్ని మీరు మంచిగా అబ్జర్వ్ చేసినట్లయితే, సో పర్పుల్ తీసుకుందాం, ఇక్కడి నుండి ఇక్కడ వరకు అలా కెన్ ఐ కాల్ ఇట్ యాజ్ ఎక్స్టీరియర్ యాంగిల్ అనొచ్చా, ఎక్స్టీరియర్ యాంగిల్. ఈ ఇమేజ్లో ఎక్స్టీరియర్ యాంగిల్ కావాలంటే మీరు చూడండి 334/45 నుంచి 18 తీసేస్తే నాకు ఎక్స్టీరియర్ వచ్చేస్తుందా, ఎక్స్టీరియర్ వచ్చిందంటే 360 నుంచి ఎక్స్టీరియర్ తీసేస్తే ఇంటీరియర్ వచ్చేస్తుంది కదా. సో అలా చేసేసేయండి. ఫస్ట్ ఎక్స్టీరియర్ కనుక్కుందాం. ఎక్స్టీరియర్ చెప్పండి ఎంత అవుతుంది, ఎక్స్టీరియర్
ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత అవుతుంది చెప్పండి. డైరెక్ట్లీ ఐ కెన్ టేక్ ఫ్రమ్ ది పిక్చర్ 335 45 లోంచి 18 15 తీసేస్తే కెన్ ఐ గెట్ మై ఎక్స్టీరియర్. జస్ట్ ఆ ఇమేజ్ని చూస్తే ఫస్ట్ చెక్ చేసుకోండి. సో అది ఎంత అండి 335 degrees 45 minutes లోంచి ఏది తీసేసేయాలి మనము 18 degrees 15 minutes తీసేస్తే ఐ విల్ గెట్ మై ఎక్స్టీరియర్ యాంగిల్. ఐఎమ్ డూయింగ్ క్యాల్కులేషన్ హియర్, జస్ట్ లుక్ హియర్ 335 degrees 45 minutes లోంచి యూ కెన్ ఎక్స్క్లూడ్ 18 degrees 15 minutes. సో ఇది చెప్పండి 45 అంటే దిస్ బికమ్స్ 30 minutes. ఇది ఎంత అవుతుందండి 335 లోంచి 18 తీసేస్తే 2 15 7 degrees. దిస్ ఈజ్ 1 అండ్ 317 30. ఓకే 317 30 అనేది ఎక్స్టీరియర్ యాంగిల్ చూడొచ్చు. సో 317 degrees 30 minutes దిస్ ఈజ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్. ఈ పర్పుల్ కలర్ యాంగిల్ ఎంత వచ్చింది 317 degrees 30 minutes. ఓకే అండ్ వేరే కలర్ తీసుకుందాం. లెట్ us go with this blue, light blue. I have not used, so let us take కంప్లీట్గా ఇక్కడ చూడండి ఇక్కడి నుండి ఇదంతా కూడా 360 degrees ఉంటుందిగా. ఇప్పుడు చూడండి ఎల్లో కలర్ కావాలంటే ఈ 360 లోంచి పర్పల్ తీసేస్తే ఎల్లో కలర్ వస్తుందా చూడండి. కరెక్టేనా? ఓకే సో మై ఇంటీరియర్ యాంగిల్ QOP can be taken as, can I write it as 360 degrees minus 317 degrees 30 minutes. అది కూడా క్యాన్సిల్ అవుట్ చేద్దాం ఇక్కడ. సో చూడండి 360 degrees 0 minutes లోంచి 317 degrees 30 minutes క్యాన్సిల్ అవుట్ చేయండి. సో ఇందులోంచి ఒక డిగ్రీ తీసేస్తే ఇట్ విల్ బికమ్ 359 degrees. దిస్ బికమ్ 60 degrees. సో దిస్ విల్ బి 30 minutes అండ్ ఇక్కడ క్యాన్సిల్ అవుట్ చేస్తే 2 4. సో 40 to 30 ఈజ్ యువర్ ఇంటీరియర్ యాంగిల్ QOP. ఎంత అండి 42 degrees 30 minutes. సో ఇప్పుడు ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ 317 30, ఆప్షన్ బి 40 to 30, ఆప్షన్ సి 354 degrees, ఆప్షన్ డి 177 degrees. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. 42 degrees 30 minutes ఈజ్ కరెక్ట్. ఓకే నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే విచ్ ఇంక్లూడెడ్ యాంగిల్ ABC ఇఫ్ ఫోర్ బేరింగ్ ఆఫ్ ది లైన్ AB is 40 అండ్ బ్యాక్ బేరింగ్ ఆఫ్ ది లైన్ BC is 280 అని ఇచ్చాడు. సో కొంచెం క్రిటికల్గా ఇచ్చాడు క్వశ్చన్ని. మళ్ళీ ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ఫోర్ బేరింగ్ ఇచ్చాడు, ఫోర్ బేరింగ్ ఆఫ్ లైన్ AB ఇచ్చాడు. ఎలా డ్రా చేస్తాం చూద్దాం. ఇప్పుడు ఇది మనం నార్త్ సౌత్ అనుకుంటే కనుక ఇలా. సో ఫస్ట్ వన్ బేరింగ్ ఎక్కడికి ఉందండి AB యొక్క ఫోర్ బేరింగ్ ఎంత ఇచ్చాడు 40 degrees అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో వస్తుంది సమ్వేర్ హియర్. సో లెట్ us say దిస్ ఈజ్ మై A, దిస్ ఈజ్ మై B. ఓకే సో ఇది మళ్ళీ ఇలా క్వాడ్రంట్ తీసుకుందాం. AB ఎంత వచ్చింది మన బేరింగ్ ఎంత ఇచ్చాడు, హౌ మచ్ ఈస్ దిస్ ఫోర్ బేరింగ్, ఇట్ ఈస్ గివెన్ as 40 degrees ఫోర్ బేరింగ్. ఓకే మీ ట్రావెల్స్ గీసే పద్ధతిని చూడండి. నేను తర్వాత BC యొక్క బ్యాక్ బేరింగ్ ఇచ్చాడు, BC యొక్క ఫోర్ బేరింగ్ ఇవ్వలేదు, BC యొక్క బ్యాక్ బేరింగ్ ఇచ్చాడు. ఓకే BC యొక్క బ్యాక్ బేరింగ్ ఇచ్చాడు కాబట్టి సంథింగ్ లైక్ దిస్ ఇలా వెళ్తుంది అనుకుంటే. ఓకే ఇక్కడ ఎక్కడన్నా క్వాడ్రంట్ ఉంటే కనుక ఇది నా Cని రిప్రజెంట్ చేస్తుంది అండ్ మనకి ఇదిగోండి బ్యాక్ బేరింగ్ BC అంటే ఇది కదా, దిస్ బికమ్స్ ద బ్యాక్ బేరింగ్ ఆఫ్ BC. ఇది ఎంత ఇచ్చాడండి, యూ కెన్ సీ దట్ ఇట్ ఈస్ గివెన్ as 280 degrees. సో ఇది మన క్వశ్చన్ మంచి చూడండి. నేను ట్రావెల్స్ గీసిన పద్ధతిని చూడండి. సో ఇప్పుడు అడిగేది ఏంటి, వీఆర్ ఆస్కింగ్ టు క్యాలిక్యులేట్ యాంగిల్ ABC. ఇది ఎంత, ఈ యాంగిల్ ఎంత ఉంటుంది అని అడిగాడు. ఇది క్వశ్చన్ మార్క్. మళ్ళీ చూడండి నేను ఫస్ట్ నార్త్ రిప్రజెంట్ చేశాను అండ్ AB యొక్క ఫోర్ బేరింగ్ ఎంత ఇచ్చాడంటే 40 degrees ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్ డ్రా చేశాను 40 అనేది. తర్వాత BC దగ్గర మళ్ళీ క్వాడ్రంట్ వేసాను B దగ్గర. ఆ BC యొక్క ఫోర్ బేరింగ్ ఇవ్వలేదు, బ్యాక్ బేరింగ్ ఇచ్చాడు. సో కాబట్టి నేను ఇది అజంప్షన్ ప్రకారం తీసుకున్నాను కిందికి. అది ఎక్కడి నుంచి వస్తుంది నాకు తెలియదు. ఇట్ మే కమ్ ఫ్రమ్ హియర్, ఇట్ మే కమ్ ఫ్రమ్ హియర్, ఇట్ మే కమ్ ఫ్రమ్ ఫోర్త్ క్వాడ్రంట్ ఆల్సో, ఐ డోంట్ నో. బట్ ప్రస్తుతానికి నేను గీసాను BC అనేది ఇలా డ్రా చేసేసి ఇక్కడ మళ్ళీ రిప్రజెంట్ చేసి BC యొక్క బ్యాక్ బేరింగ్ డ్రా చేశాను. బ్యాక్ బేరింగ్ ఎంత ఇచ్చాడు 280 degrees ఇచ్చారు. సో ఈ యాంగిల్ని అడుగుతున్నారు. ఈ యాంగిల్ ఎలా కనుక్కోవచ్చు అనేది చూద్దాం. ఓకే సింపుల్ మ్యాథమెటిక్స్ అప్లై చేసినా కానీ మీకు వస్తుంది. ఎలా వస్తుంది అనేది ఒకసారి చూడండి. చెప్పండి ఎలా వస్తుంది మనకి 40 degrees అండ్ ఇది వచ్చేసి 280 degrees ఇచ్చాడు. సో ఒక్కసారి గ్రీన్ తీసుకుందాం. సో ఇక్కడ చూడండి ఇక్కడి నుండి ఇక్కడ వరకు 270 ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ కెన్ ఐ సే దిస్ వాల్యూ వుడ్ బి 10 degrees. ఇది 10 degrees ఉంటుందా చూడండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడి నుండి ఇక్కడి వరకు 270 ఉంటుంది చూడండి. 270 ఇది ఒక 10 degrees ఉంటుంది కాబట్టి 280 అయిపోతుంది. సో ఈ స్మాల్ పార్ట్ 10 degrees ఉంటుంది ఆబ్వియస్లీ. ఈ స్మాల్ పార్ట్ 10 degrees ఉందంటే ఖచ్చితంగా ఇది ఎంత ఉంటుందండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత ఉంటుంది, కెన్ ఐ సే ఇట్ యాజ్ 80 degrees. ఎందుకంటే ఈ రెడ్ నుంచి ఈ రెడ్ వరకు ఎందుకంటే
ఈ రెడ్లో ఇదేంది మనకి వెస్ట్, ఇది వచ్చేసి నార్త్. ఈ నార్త్ వెస్ట్ అనేది కంప్లీట్గా ఎంత ఉండాలి, 90 డిగ్రీస్ ఉండాలి. కాబట్టి ఇది 80, ఇది 10 అవ్వాలిగా ఖచ్చితంగా. సో కాబట్టి ఇది 80 అవుతుంది, ఇది 10 అవుతుంది. సో ఇప్పుడు మనము ఇక్కడ చూసినట్లయితే ఇది 80 అయింది కాబట్టి ఓకే, ఇది 40 ఇచ్చారు, ఇది 80, ఇది 40 ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఇది 80 అయినప్పుడు కాబట్టి ఇది కూడా 80 అవుతుంది, ఇది 80 అవుతుంది. ఇది 80 అయినప్పుడు ఇది 40 కాబట్టి ఇది ఎంత అవుతుంది మనకి, దిస్ విల్ బికమ్ 40. చూడొచ్చు 80, 40. సో కంప్లీట్గా ఎంత అయిపోయిందండి ఈ యాంగిల్ అంతా కూడా. కెన్ ఐ సే ఇట్ యాజ్ 120 డిగ్రీస్, 120 డిగ్రీస్. చూడొచ్చు మీరు. ఒకసారి ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తాను, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే దిస్ ఈజ్ 40 ఓకే, అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇలా ఉంది, ఇది వచ్చేసి 80, ఇది వచ్చేసి 80, ఇక్కడ ఇలా ఉంది మనకి ఓకే. సో ఇది 80 కాబట్టి మనకి ఇది ఎంత అని తీసుకున్నాం మనం, 80 అని తీసుకున్నాం. సో ఇది ఎంత అవుతుంది, ఆబ్వియస్లీ 40 అవుతుంది మనకి. సో 80, 40 కంప్లీట్గా తీసుకున్నట్లయితే ఇది ఎంత అవుతుంది, 120 డిగ్రీస్ అవుతుంది ఓకే. సో అలా ఆప్షన్స్ చూడండి ఓకే. ఐ హావ్ రిటర్న్ రాంగ్ హియర్, దిస్ ఈస్ 40, దిస్ ఈస్ 80. లెట్ మీ ఎరేస్. ఓకే, సో this is 40, this is 80. So completely 180, 120 degrees. So option B is correct, 120 degrees is correct. So these are some important problems which you can see in your different competitive examination, especially NESET examination. So magnetic declination, whole circle bearing, quadrantal bearing గురించి, 4 bearing, back bearing గురించి చాలా సార్లు అడిగినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసాం ఓకే. థ్యాంక్ యూ.